సమేత శ్రీ కళ్యాణ రామచంద్ర ప్రభువుకు జై జై జై. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, నేనేమి పండితురాలను కాను, నాకు ఈ పాండిత్యము లేదు. ఏదో ఆ రోజుల్లో వానాకాలపు చదువు అక్షరమాలలో ఆదిత్యటం వరకే వచ్చు, కానీ రెండో ఆదిత్యటం వరకు కూడా నేర్చుకునేటువంటి దానను అబలను. కానీ సఫలంగా అనుకుంటున్నాను నేను. అబలని మీరు అనుకున్నా కూడా సఫలంగా చేయాలి అని. తరువాత నాకు పెద్ద పాండిత్యం లేదు. ముఖ్యంగా ఏదో ఇంట్లో కూర్చొని చదువుకున్నవి, ఏదో భక్తి వీధిలో విన్నవి, కనులారా కన్నవి, మా అమ్మ ద్వారా, మా అమ్మగారి ద్వారా నిత్యము ఆవిడ భారత భాగవత రామాయణాన్ని, దేవీ భాగవతాన్ని సద్గ్రంథ కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆవిడ సాక్షాత్తు విభూతి పండు ఆకారంలో ఉండేది. అంటే తెల్లదోవతులు, శిరోజాలు లేకుండా ఏకవస్త్రధారిణి. నా 35 సంవత్సరాలు మా నాన్నగారు పోయినాక మా అమ్మ దీవించితే ఆవిడ ఏకభుక్తము భూశయనము. ఏ రోజు ఆవిడ మా నాన్నగారు పోయినాక మంచం మీద పడుకోలేదు. 2 పూట్ల ఆవిడ భోజనం చేయలేదు. అంటే ఎందుకు చెబుతున్నాను అంటే, అటువంటి గురువు గారు ఆవిడ నాకు మాతృదేవత, గురువు గారుగా నేను భావించాను. ఆవిడ ఆ స్వరూపం వర్ణించాను అంటే మీకు వాటికి అర్థమై ఉండొచ్చు. పూర్వపు 100 సంవత్సరాల నాడు ఈరోజు ఎట్లా ఉండేవారో ఆ విధంగా ఉండేది. సరే, అట్లా జరిగింది నా బాల్యం. ఇప్పుడు ఏదో పెద్ద చాలా బృహత్తరమైన కార్యభారం ఆ వచనాల ద్వారా చెప్పమని మన ఈ అయోధ్యాపుర వాసులు అందరూ, సభాసదులు, మిథిలానగర పట్టణ వాసులు, అయోధ్యాపుర వాసులు కూడా వచ్చి ఉన్నారు. ఇందులో మహామహులు, మహామునీశ్వరులు, కవి పండితులు, ఉత్తమోత్తములు, పండిత పామరులు ఉన్న ఈ సభా మండపంలో ఏదో నేను బుడతాభక్తిగా ఏదో చిన్నగా రా మా అన్న 2 అక్షరాల గురించి నాకు తోచినది, నాకు వచ్చినది, నాకు తెలిసినది, నేను విన్నది, నేను కన్నది, మీ అందరికీ ఉన్నంత పాండిత్యంలో నాకు ఉచితమంతా కూడా లేదు చెప్పదలుచుకున్నాను సాహసించి. కాకపోతే ఇందులో చాలా తప్పులు ఉండవని నేను అనను. కానీ మీరందరూ మంచి వివేకం గలవారు, మంచి సభ్యులైన కాబట్టి నేను చెప్పే దాంట్లో తప్పు ఒప్పులు ఉంటే మన్నించి నన్ను మనసారా, మీరు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి మనసారా ఆనందించి నన్ను ఉత్తమరాలుగా అనుకొని భావించండి. కాకపోతే రామాయణం ముందు అందరం వాళ్ళనే, నేను బహు చిన్నదాన్ని కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే ముందే చెప్తున్నాను, మన్నించండి. మీ అందులో అయోధ్యాపుర వాసులు అంటే సాక్షాత్ రామావతారాన్ని సీతమ్మ, మిథిలానగర వాసులు కూడా ఉన్నారు కాబట్టి కళ్యాణం అయిపోయిగా వారు మీరు కలిసి ఉంటారుగా ఈ రోజున. కాబట్టి అందరూ కూడా తప్పులు ఉంటే మన్నించాల్సిందిగా మనవి. ఈరోజు నిన్న సీతారామ కళ్యాణ వైభోగం చాలా ఆనందకరంగా, కమనీయంగా, రమణీయంగా, ఆనందంగా, సంతోషించదగ్గ విషయంగా అందరము చూసాము, ఆనందించాము. సరే, రామ కళ్యాణం అయిపోయినాడు. ముఖ్యమైన ఘట్టము ఫస్ట్ రామ పాదుకా ఘట్టం. ఆ పిమ్మట రామ పట్టాభిషేకం. ముందే రామ పట్టాభిషేకం చెయ్యరు. ఎందుకయ్యా అంటే 14 సంవత్సరాలు భరతుడు రాముల వారి పాదుకల్ని తీసుకెళ్ళిపోయాడు. పాపం నీ భాతృభక్తి వెళ్ళకుండా ఆయన కూడా లేకుండా అడవుల్లో నడిపించాడు. అదేంటయ్యా అంటే, అన్నాన్ని పాదుకలన్నా పెట్టి సింహాసనం మీద పెట్టి అయోధ్యలో ఉన్నటువంటి జమా ఖర్చులు లెక్కలంతా ఆ పాదుకలకు చెప్పి మనం బడ్జెట్ పెట్టుకుంటాం చూడండి. క్రెడిట్, డెబిట్, బడ్జెట్, నికర ఆదాయము, సంవత్సరాదాయము, లాభాదాయము అన్ని బడ్జెట్ సమర్పించుకుంటాం ఎవ్రీ ఇయర్. ఆ విధంగా భరతుల వారు రాముల వారి పాదుకని అటువంటి అయోధ్య నగర పురవాసుల యొక్క పన్నులు, శిస్తులు వసూలు చేయడము, ఖర్చు, రాబడి, ఆదాయము, ముందులు అవన్నీ కూడా పాదుకకి సమర్పించేవాడట భరతుడు.
కాబట్టి ముందు ఎప్పుడైతే అయోధ్య నుంచి లంకానగరం నుంచి వచ్చి నందిగామం వెళ్ళి వచ్చారో రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ముందు ఆంజనేయ స్వామిని పంపించాట రామచంద్రుడు. ఎందుకయ్యా అంటే 14 సంవత్సరములు దాటిన పిమ్మట నిమిష మాత్రము కూడా నేను రాజ్యపాలన చేయను, నాకు నా రాముడు రాకపోతే నేను వెంటనే అగ్ని ప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ పెట్టాట పాదుకలు తీసుకెళ్లేటప్పుడు భరతుడు. అప్పుడు ఈయన వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని అర్థమవుతుందని రాముల వారు హనుమంతుని ముందు పంపించాడు. ఎక్కడ భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడో వెళ్ళవయ్యా హనుమా వస్తున్నానని చెప్పు అని ముందు వార్త హనుమంతుడి ద్వారా భరతుడు విని వెంటనే ఆ పాదుకలను తల మీద పెట్టుకొని అయోధ్య నగరానికి రాముల వారు వచ్చే కంటే ముందే ఆ పాదుకలు పట్టుకొని రాముల వారికి ఆహ్వానం కలిగారు. తరువాత వెంటనే పాదుకా పట్టాభిషేకము జరిగిన పిమ్మటనే రాముల వారికి అయోధ్యలో రామ పట్టాభిషేకం జరగడం జరిగింది. అట్లా అంతటి వినయ విధేయతలు కలిగిన వాడు రాముడి యొక్క సోదరుడు. అయితే మరి ఈ పట్టాభిషేకం ఎందుకు చేయాలయ్యా మనం? ఏమిటి పెళ్లి చేసి మామూలుగా ఎవరిలో వాళ్ళు పోండారా, మీ మీద మీరు పోండి, మీ అయోధ్య మీరు పోండి, మీకు ఇష్టం మీరు పోండి, మీ దేవతలు మీ తోటి పోండి అని చెప్పవచ్చు. కానీ అయోధ్యాపుర వాసులందరూ కూడా ఏమంటున్నారంటే 14 సంవత్సరాలు రాముడైనటువంటి వాడు రాజ్యపాలన చేయడం లేదు, కేవలము పాదుకలని పరోక్షంగా పెట్టి రాజ్యపాలన చేయించుతున్నాడు తప్పితే ప్రత్యక్షంగా రాముడనే రాజు లేడు. దశరథ మహారాజు గతించినాడు. మరి ఆ రాజ్యానికి వారసుడు పాదుకలే అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు 14 సంవత్సరాలు జరుగుతాయా, ఎప్పుడెప్పుడు మా రామచంద్రమూర్తి మా అయోధ్యకు వస్తాడా, ఎప్పుడెప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడా, ఎప్పుడెప్పుడు ఆ రాజు యొక్క రాజ్యపాలన కనులారా వినులారా మనం ఆనందించి అనుభవించుదామా అని ప్రతి ఒక్కళ్ళు కూడా వింటున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. రాముడు వస్తున్నాడు అన్న శుభవార్త వినగానే అసలు అయోధ్యాపురం అంతా ఎట్లా ఉంది అంటే భూజనంబులు మెచ్చు భోజనంబులు మెచ్చు విలువీధుల రత్న కంబళలు పరచు శ్రీరామ స్వాగతము జై రామ స్వాగతము ఎనచును అయోధ్యాపురవాసులెల్లరూ మనసారా ఆహ్వానించిరి శ్రీరామచంద్రుని అనుకున్నారట అయోధ్యాపురులు. అప్పుడు ఏం చేసిందయ్యా అంటే సరే రాముల వారు వచ్చారు, అయిపోయింది, పాదుకా పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు అసలైన ఘట్టము రామ పట్టాభిషేకమే జరగబోతున్నది. కాబట్టి దాన్ని అందరూ కూడా కనురెప్ప వేయకుండా అస్సలు ఇటువంటి సవ్వడి లేకుండా నిమిష మాత్రము అంటే కన్ను కొట్టడం కూడా మర్చిపోతే ఎక్కడ ఈ రాముల వారి పట్టాభిషేక దృశ్యం మనం కన్నులారా చూడలేమేమో. అటువంటి దివ్య రూపుని యొక్క పుణ్యం చరిత్ర వినలేమో అని చెవులు నిగ్గించి కనులు చక్కగా అనేటటువంటి రీతిలో ఈ రాజ్యాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ మాట్లాడకుండా, ఎవ్వరూ పలకకుండా, పెదవి విప్పి మాటలు రాకుండా విందాము, కన్నులు మోయకుండా కందాము అనేటటువంటి సత్సంకల్పంతో ఉన్నారు పురజనులు అందరూ కూడా. సరే అయిపోయింది. రామ పట్టాభిషేకానికి అందరూ అటు జనక మహారాజు వచ్చాడు, పిల్లనిచ్చాడు కదా, కళ్యాణం చేశాడు కదా.
చెప్తున్నాడు. రామా ఇయం సీతా మమ సుతా సద్ధర్మ చరిత్ర సహధర్మచారిణి. నాయన రామచంద్ర ప్రభు, ఇయం సీతా మమ సుత, ఈ సీత నా యొక్క సుపుత్రిక. నాయన ఆవిడ నీతో 7 అడుగులు నడిచింది కాబట్టి సమ్మత్తపు సాక్షపదీరంబు కదా రామ. 7 అడుగులు నీతో నడవడం వల్ల ఈ సీత అనేటువంటి నా పుత్రిక నీ భార్యామణి అయింది. ఇక నుంచి ఆవిడ నీకు సహధర్మచారిణి, నీ అడుగుదాడలలో నడుస్తుంది, నీ నీడలో నడుస్తుంది. నీ అనుజ్ఞని శిరోధార్యముగా భావించి సత్సంకల్పంతో, సదాచారంతో, సత్ప్రవర్తనతో, సద్ధర్మముతో నిన్నే అనుసరిస్తుంది తండ్రి. ఇది నేను నాకు సుపుత్రిక అయిన సీతమ్మ వారిని నీకు అప్పగిస్తూ ఆమెకు చెప్పేటటువంటి మంచి నీతి వాక్యాలు. కాబట్టి నాయన, నా బిడ్డలో ఏ తప్పులున్నా మన్నించి చక్కగా నా సీతను నీవు ఏలుకోవాల్సింది అని చెప్తాడు. వస్తాడు, అంతా అయిపోతుంది. సరే, ఇందాక చెప్పుకున్నాను కదా, అయోధ్యాపుర వాసులు ఎప్పుడెప్పుడు రామరాజ్యం వస్తుంది, ఎప్పుడెప్పుడు మేము ఆనందంగా వింటాము, ఆనందంగా కంటాము, ఎప్పుడెప్పుడు మనకు సుఖ సౌఖ్యాలు వస్తాయి, పాడి పంటలు ఎప్పుడెప్పుడు మనకి ఇంకా 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 వృద్ధి అవుతాయి, పశు సంపద ఏ విధంగా వృద్ధి అవుతుందని 14 ఏళ్ల నుంచి కన్ను మిన్నుగా అనగా కంట తడి ఎండిపోకుండా వాళ్ళు బాధపడుతూ ఎట్టాగొట్ట అనుభవిస్తున్నారు. మనసులో కైకమ్మ వాళ్ళని తిట్టుకుంటూ, ఊరికినే కాదు కదా, కైక వల్లనే కదా వెళ్ళింది ఆవిడ ఆయన. అందువల్ల సరే అయిపోయింది, వచ్చారు. ఇప్పుడు ఈ పట్టాభిషేకానికి ఇది ముఖ్యమైన ఘట్టం. దీనికి పట్టాభిషేకానికి ఈ సూర్యవంశధ్వజులైన కులగురువులు, రాజగురువులు, పురోహితులు అయినటువంటి వారు ముఖ్యులు, శతానందులు, ముఖ్యమైన వారు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు కంటే ముందు అజమహారాజు అప్పటి నుంచి కూడా ఆయనే కులగురువై ఈ రాజ్యాభిషేకానికి రాజుకి అన్నింటికి చెప్పేటటువంటి వశిష్ఠ మహర్షి. ఆయన చెప్తుంటాడు, ఏం చెప్పాడయ్యా, ఎవరెవరు వచ్చారయ్యా ఈ పట్టాభిషేకానికి అంటే వశిష్ఠుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, కౌండిన్యుడు, భృగువు, శతానందుడు, మిథిలానగర రాజు అయినటువంటి జనక మహారాజు మొదలుగా గల మొత్తం సమస్త భూమండలం అంతయు రామ పట్టాభిషేకానికే అయోధ్య నగరానికి వచ్చి ఉన్నారట. అదైపోయింది. సరే, రాజాదిరాజులు, మహారాజులు, సామ్రాజ్యులు అందరూ వచ్చారు. మరి వీరందరూ వచ్చినా కూడా మరి మునివర్యులు కావాలి కదా, దేవతలు కావాలి కదా. స్వయం భగవాన్ విష్ణువు రామచంద్ర ప్రభు అని కదా మనకి నానుడి. సాక్షాత్ వైకుంఠం నుంచి రామావతారంగా నర రూపంలో వచ్చిన విష్ణుమూర్తే రామావతారం. కాబట్టి మరి ఆ విష్ణుమూర్తి అయినటువంటి వాళ్ళ ఇదైనా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్ర, ప్రమథ, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. యక్ష, రాక్షస, గంధర్వ, అష్టదిక్పాలక మొదలుగా గల మహాదేవతలందరూ ఆశీనులై ఉన్నారు. ఇదిగాక మరి ధర్మపత్నులు, సపత్నులు, పతివ్రతలు అయినటువంటి అహల్య, ద్రౌపది, మందోదరి మొదలుగా గల సుకన్య, సావిత్రి, అరుంధతి మొదలుగా గల మహాపతివ్రత మన శిరోమణులందరూ ఆసీనులై ఉన్నారు. వీరందరూ ఆసీనులు అయ్యారయ్యా, అంతా బాగుందయ్యా. అసలైన ముఖ్యమైన వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి కౌసల్య, సుమిత్ర, కైకేయి, మేనక, విశ్వామిత్రాది, అరుంధతి, అహల్య వీళ్ళందరూ కూడా సుఖాసీనులై కూర్చున్నారు. అందరికంటే ముఖ్యంగా మనసులో అనుకున్నది ఎవరయ్యా అంటే, అందరికంటే ముఖ్యంగా పశ్చాత్తాపడి బాధపడి మనసులో బాధపడుతున్నది ఎవరు? కైకమ్మ.
కౌసల్య కూడా మర్చిపోయింది. మంచివాళ్ళు ఎప్పుడు చెడు చేసినా ఒక నిమిషం ఉంటుంది వాళ్ళ మనసులో చెడు, తర్వాత ఆ చెడుని మర్చిపోతారు. కానీ కైకమ్మ అనుకున్నదిట, కించిత్ లోభకాంక్ష చేత దశరథ మహారాజుని అడగరాని 2 వరాలు అడిగానే, దానివల్ల కదా ఇంత అన్యాయం జరిగింది. ఆ ఒక్క క్షణంలో ఆ శనీశ్వరుడు, నాటి శనీశ్వరుడు నా మనసులో ప్రవేశించకుండా ఉంటే చక్కగా జరిగేది కదా. ఎంత తప్పు చేశాను, ఇంతమందిలోనూ నా యొక్క పేరు చెడిపోయి నేను జీవితాంతము కలియుగం ఉన్నంత కాలము కూడా నన్ను అందరూ దుష్ట స్వభావరాలు అనుకుంటారు కదా అని బలబల పట్టాభిషేక సందర్భంలో కన్నీరు కారుస్తుంటే మానసిక దుఃఖాన్ని అదుపులో చేసుకోలేకపోయి బడబడ కన్నీరు వస్తుంది. ఫస్ట్ గమనించింది ఎవరయ్యా అంటే కౌసల్యాదేవి. గమనించి, చెల్లి నువ్వు బాధపడకు, కాలోహి దురతిక్రమ. అమ్మా చెల్లి, కాలాన్ని దాటడం ఎవరి సత్యము కాదు. కాలపురుషుని నియంత్రించడం సాక్షాత్ బ్రహ్మరుద్రులకే సాధ్యము కాలేదు. నీకెట్లా అవుతుంది తల్లి? నీవు అది ఒక కారణ రూపంగా నువ్వు కనపడుతున్నావు, కానీ దానివల్ల అక్కడ సత్కార్యమే జరిగింది కదా, రావణ సంహారం జరిగింది కదా, మనకి రావణ పీడ పోయింది కదా, చక్కగా రాజ్యపాలన చేయడానికి వచ్చాడు కదా. నువ్వు చేసిన చెడు కార్యం నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండా చెడు రూపేణా మంచి జరిగింది. అసలు రామావతారం ఎందుకు వచ్చింది? స్వయం భగవాన్ విష్ణువు అంటే విష్ణుమూర్తి ఈ దేవతలందరూ భూదేవి వెళ్ళి చెప్పిందిట నారాయణుడికి, నాయన నారాయణ, ఈ భూదేవ లోకంలో పాపం పెరిగిపోయింది, పాపాత్ములు ఎక్కువయ్యారు. ఈ మంచి దైవభక్తులు, శివభక్తులు, విష్ణుభక్తులు అయినటువంటి వాళ్ళని ఈ రావణాసురుడు అనే రాక్షసుడు నానా బాధలు పడుతున్నాడు. ఒక ఋషి గడ్డం వెళ్ళేసి వాళ్ళని కన్నుకుంటూ గుద్దుకుంటూ పోతున్నారు. యజ్ఞయాగానికి క్రతువులు జరగడం లేదు. ఎక్కడా కూడా హరినామ మంత్రం కానీ హరనామ మంత్రం కానీ వినవడం లేదు. అంతా రాక్షసుల పాలన అయిపోయింది, పాపం పెరిగిపోయింది. ఇంతటి పాపాత్ములని నేను ఎంత కన్న తల్లినైనా 2 ఏళ్ల పిల్లవాడిని నేను మొయ్యగలను, ఎత్తుకోగలను, ముద్దాడగలను, కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళని నేను ముద్దాడలేను కదా తల్లి. అదేమిటంటే భూదేవికి ఓర్పు ఎక్కువ అంటారు, కానీ నా ఓర్పు కూడా సహిస్తుంది అని వెళ్ళి దేవతలందరూ కూడా భూదేవితో సహా వెళ్ళి వైకుంఠంలో మొదలుపెట్టుకుంటే అప్పుడు ఆ స్వామి అమ్మ భూదేవికి చెప్తాను, నేను స్వామి అతి శీఘ్రంలో వస్తున్నాను, పాపం పెరగాలి కదా, పాపం కంటే కానీ వాళ్ళకి శిక్ష అనుభవించడానికి కుదరదు. నేను అతి శీఘ్రంలో రామావతారంగా నేను భూలోకానికి వస్తున్నాను. నా యొక్క శంఖము, చక్రము, ధనస్సు అయినటువంటి నా పాటు అయినటువంటి ఆయన లక్ష్మణుడిగా వస్తాడు. శంఖ చక్రాలు భరతుడు శత్రుఘ్నులుగా వస్తాము. అతి శీఘ్రమే వచ్చి నీ యొక్క బాధను నివారిస్తాను అని చెప్పి భార్య అయిన భూదేవిని ఓదార్చి పంపుతాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆ విధంగా వచ్చిన అవతారమే సాక్షాత్ విష్ణు స్వరూపమైన రామావతారం. దేనికి వచ్చాడు? నరుడు వానరుడు వాళ్ళిద్దరి చేతనే నేను సంహరింపబడకూడదు అని బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకోవటం వల్ల, ఇంకా ఎవరి వల్ల కాదు. కాబట్టి నరుడుగా రాముడు, నరుడుగా ఈశ్వరుడైన నా హనుమంతుడు. ఈ హనుమంతుడు ఈశ్వరాంత సంభూతుడు, ఆయన ఏమీ కోతి కాదు. వాళ్ళిద్దరూ ఒకనొకప్పుడు విష్ణుమూర్తి శివుడు ఒకనొకప్పుడు పందెం వేస్తున్నారట ఏదో ఒక విషయంలో. సరే, నేను గెలిస్తే నేను నీకు జీవితాంతము సేవ చేస్తాను అని శివుడు చెప్పాట. సరే, బాగానే ఉంది, నన్ను ఆ పందెం కూడా చెప్పాలి కదా అని విష్ణుమూర్తి చెప్పాట. నీ ప్రకారంగానే నువ్వు గెలిస్తే నువ్వు నాకు సేవ చెయ్యి, నేను గెలిస్తే నీకు నేను సేవ చేస్తాను అని వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు, పందెం పెట్టుకున్నారు. వీళ్ళిద్దరికీ ఎవరు సాక్ష్యం ఉండాలిగా పందానికి? బ్రహ్మదేవుడు సాక్ష్యం.
సరే అయిపోయింది. ఏదో కారణం నిమిత్తం శివుడు కొంచెం ఇసుమంత కించిత్ పోయినట్టుగా అక్కడ సంభవించింది. మరి పద్య ప్రకారం శివుడు రామావతారంలో నీకు నేను సేవ చేస్తానని ఆనాడు చెప్పాను కదా, నా అంశనే హనుమంతునిగా నేను ఉద్భవించి నీవు ఉన్నంత వరకు, కలియుగం ఉన్నంత వరకు పర్వత నదులు, నదాలు, శిలలు, పర్వతాలు, వృక్షాలు, కొండలు, మహాకొండలు, పంచభూతాలు, సప్త సముద్రాలు, సప్త సాగరాలు, 500 నదులు, నదీ జలాలు ఉన్నంత వరకు, భూమండలంలో ఉన్నంత వరకు, ప్రళయకాలానంతరము మళ్ళీ ప్రళయము వచ్చి కాలం మొత్తం భూమండలం అంతా నాశనమైనంత వరకు నేను రామావతారం నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు నేను సేవ చేస్తాను అని ఆంజనేయ స్వామి ఒప్పుకున్నాట. సో అందుకని ఆంజనేయుడు ఏదో కోటి కాదు, శివాంశ సంభూతుడు, రుద్రాంశ సంభూతుడు. కాబట్టి అందుకే అంటాం మనం పంచముఖ ఆంజనేయ స్వామిని పూజ చేస్తే ఇంకా విశిష్టత. ఏమిటి పంచముఖాలు? శివుడికి పంచముఖాలు ఉంటాయి. ఈశాన్య, తత్పురుష, వాయువ్య, అఘోర, మహావల అనేటువంటి 5 ముఖాలతో ఉంటాడు శివుడు పంచముఖ శివుడు. అట్లాగే అదే పంచముఖాలతో ఆంజనేయ స్వామి కూడా 5 ముఖాలు ఉంటాయి. ఎక్కడన్నా చూసే ఉంటారు 5 ముఖాలు గల ఆంజనేయ స్వామి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాగ్రవక్రోజ్వలాం నానాలంకరణం త్రిపంచనైనం దేదీప్యమానం హరం వందే వానర సంభవం శ్రీరామదూతం శిరసా నమామి అని మొక్కుకుంటాం. ఆ విధంగా ఆంజనేయ స్వామి అయినటువంటి హనుమంతుడు రాముల వారికి చేస్తారు. సో అదైపోయింది. పట్టాడు దగ్గరికి వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారయ్యా అంటే ఇందాక చెప్పింది ఇట్టుగా మహానుషులు వశిష్ఠ, వామదేవ, జాబాలి, పరాశర, భరద్వాజ, గౌతమ, కార్తికపత్య, ఆంగీరస మొదలుగా గల మహానుషులందరూ వచ్చారు. అయితే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పట్టాభిషేకానికి, అభిషేకము అంటే సప్త నదులు, సప్త సముద్రాలు, 500 నదుల నదీ జలంతో స్వామివారికి అభిషేకం చేయాలి. ఎవరు చేస్తారు 500 నదీ జలాలు తెల్లవారితే పట్టాభిషేకానికి? అప్పుడు ఏం చేశారు? ఎవరైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ సామర్థ్యత గల వాళ్ళని పనికి నియమిస్తే ఆ పని వాళ్ళు సవ్యంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివిన వాడిని 10th క్లాస్ బుక్ పట్టుకొని చదవరా అంటే చదవలేడు కదా. మామూలుగా డిగ్రీ చదివిన వాడిని PhD చేసిన వాడితో పాటు సమానంగా చేయమంటే చేయలేడు కదా. కాబట్టి ఆ పని సప్త సముద్రాలు నీళ్లు, 500 నదీ నదాల జలాలు తీసుకురాగలవారు ఎవరు? వాళ్ళు కూడా సూర్యోదయం టైంకి అభిషేకం జరగాలి. కాబట్టి ఎటువంటి వారయ్యా అంటే ఆ వెళ్ళగలిగిన వాడు వాయువేగ మనోవేగాలతో వెళ్ళగలిగిన వారిని, సామర్థ్యం గల వారిని నిర్ణయించి ఎవరైనా అంత తొందరగా వెళ్ళగలవారు ఉన్నారుగా. కపిలు, వానర సైన్యం ఎవరు? హనుమంతుడు, నీలదుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలుగా గల వానర సైన్యంలో ప్రముఖులైన వాళ్ళని అన్ని దిక్కులకి పంపించాడు. నా సప్త సముద్రాలకి ఒక్కొక్కళ్ళని 500 నదీ జలాలను తీసుకురావడానికి వానర సైన్యంలో మొదలుగా అంగదుడు మొదలుగా గల వాళ్ళని పంపి బ్రాహ్మీ ముహూర్తంలో పంపేటప్పటికీ సూర్యోదయానికి ఇంకా 15 విఘడియలు ఉన్నది. ఇంకా సూర్యోదయం కాలేదు. అంటే మన కాలమాన ప్రకారం 5:05 లోపలే వీళ్ళందరూ బంగారు కలశాలతో మా రామయ్య పట్టాభిషేకం, మా సీతమ్మ పట్టాభిషేకం అనుకుంటూ ఆనందంతో పనిచేస్తే ఉత్సాహంగా చేస్తాం. ఎవరైనా అబ్బాయి ఎందుకు చేయమన్నారు బాబు, ఇప్పుడు ఇంత పని చేశాను, అలసిపోయాను, నేను చేయలేను అంటే చేసే అరగంట కొద్ది గంట చేస్తాం. మానవ ప్రకృతే కదా అది. అట్లా వాళ్ళు ఆనందంగా వెళ్ళి చక్కగా తీసుకొని వచ్చి చేశారు.
సూర్యోదయం టైంకి అభిషేకం అయిపోయింది. నేను ఇందాక చెప్పినటువంటి మహానుభావులందరూ ఉన్నారు. ఆ నదీ జలాలతో అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయినాక ఆ అభిషేకానికి ముందు కూడా రాముల వాడు ధర్మస్వరూపుడు, ధర్మానికి మారుపేరు రాముడు. ఆ ధర్మము అనేటువంటి దానికి ఒక ఆకారం ఉండదు, ఒక నియమమే ధర్మము అనేది అదొక నియమం. దానికి ఒక ఆకారం అంటే ఒక రూపు కల్పిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి రూపు ఈ రాముల వారు. ఆయనకి ఒక భవతి, ఒక ఉత్తరీయము, ఒక శిరోమండనము అవన్నీ చేసి యజ్ఞోపవీతం వేసి ఒక ఆకారాన్ని సమకూర్చితే ఎట్లా ఉంటుందో ధర్మం అనేది అట్లా ఉంటుంది. అంటే ఆయన కాలంలో ధర్మం ఆ విధంగా నడిచేది. ఆయన ధర్మాత్ముడు కాబట్టి ధర్మం నడిచింది. అటువంటి ధర్మాత్ముడైన రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు జడలకి జిల్లేడు పాలు చుట్టుకున్నట్ట బాగా పూసి. ఎందుకయ్యా అంటే అవి జిల్లేడు పాలు జడలు చుట్టాయి అన్నమాట. జడలు చుట్టి మరి మన పదంలో ఏదో పేలుగిలు అనుకుంటాం కదా, అటువంటి ఏవి ఆ చెడు వాసనకి ఒక చేదు వాసన వస్తుంది. ఆ వాసనకి అటువంటి క్రిమికీటకాలేవి ప్రవేశించకుండా మరి 16 సంవత్సరాలు దీక్షతో ఉండటం వల్ల శిరోముండనము చేయించుకోకూడదు. కాబట్టి జిల్లేడు పాలు కట్టుకొని బాగా పూసుకొని మనం ఆవును సుగంధ ద్రవ్యాలు కనుక పూసినట్టుగా పూసుకునేటప్పటికి ఒక రోజుకి ఆ జడలు కట్టినాయి. ఆ కట్టిన జడలు ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నాడు? 14 సంవత్సరాలు. తిరిగి అయోధ్య వచ్చి పట్టాభిషేకానికి ముందు క్షురకర్మ చేయించుకున్నాడు. క్షురకర్మ చేయించుకున్నాక శిరోముండనం పెట్టుకున్నాడు. మొత్తం క్షురకర్మ ఎవరు చేయించుకోకూడదు. శిరోముండనము అంటే చుట్టూతా గుండు కొట్టుకొని పిఠ అంటారు. ఆ పిఠను పెట్టుకున్నాడు. ఆ విధంగా భరతునికి చేయించాడు. శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, రాముడు మొత్తం 4 అన్నదమ్ములు ఆ విధంగా తీసుకొని పట్టాభిషేకం చేసి అభిషేకం చేసుకున్నాక ఇక అభిషేకం మాత్రమే అయిపోయింది. అసలు ఘటన ఉంది కదా, ముందు రామరాజ్యం ఇవ్వాలి కదా, ఈ ప్రజలందరూ కాంక్షిస్తున్నారు కదా. సరే అయిపోయింది. అసలు ఆ రాజమంకుటం పెట్టాలి కదా. రామరాజ్యాన్ని రాజు అంటే కిరీటమే ముఖ్యము కదా, అందరికీ తెలిసిన విషయమే. ఆ కిరీటం ఎట్లా పెట్టాలి, ఎవరు పెట్టాలి? అందులో శాస్త్ర ప్రవీణులు, వృద్ధులు, పితామహులు, పితామహులు ముఖ్యులు అయిన వారి చేత ఆ రాజమకుటము పెట్టించడానికి అక్కడ అందరూ ఉన్నారు. వీరందరికంటే కూడా వశిష్ఠుల వారు అజ మహారాజు నుంచి ఉన్నవాడు. అజ మహారాజు ఇంకా ఉన్నాయి పూర్వోత్తరము, రామవంశము, చరిత్ర, ఎవరెవరు రామవంశాన్ని ఏలినవారు, ఎన్ని తరాలు ఏరారు, ఎంతమంది పుత్రులు, ఎంతమంది పౌత్రులు, ఎంతమంది ప్రపౌత్రులు, ఎంతమంది ప్రపౌత్రులు, ఎంతమంది తర్వాత రాముడికి ఈ రాజ్యం వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలుసుకున్నట్టు మొదటి నుంచి తెలిసినటువంటి విశ్వామిత్రుడిని ఆ రాజమంకులం పెట్టడానికి మీకంటే అర్హత ఉన్నవారు ఎవరూ లేరు. కాబట్టి మీకే అర్హత ఇస్తున్నాము. ఇంతటి రాజమంకుటాన్ని మీరు మన రామయ్య శిరోధార్యం చేయడానికి మీరే భావ్యులు అని చెప్పి సభా సభ్యులందరూ ఒప్పుకుంటే ఏకగ్రీవ అంగీకార సమ్ముఖంగా సభ్యుల సమ్ముఖంగా అయోధ్య నగరాది వాసులు ముఖ్యంగా బ్రహ్మాది దేవతల సాక్షిగా అందరూ కలిసి చూస్తుండగా ఆ రాముల వారికి ఆ యొక్క వశిష్ఠ మహర్షి కిరీట ధారణ చేస్తారు. అయితే అసలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ రాముల కిరీటం యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కిరీటం అంటే ఫస్ట్ సూర్యవంశుడు కదా, రామవంశం, సూర్యవంశం, సీతమ్మ వారి వంశం, చంద్రవంశం, వీళ్ళిద్దరు వంశాలు. ఆ సూర్యవంశం నుంచి వచ్చిన కిరీటం ఎట్లా ఉంది అంటే వాళ్ళ సూర్యవంశము వాళ్ళ కులదైవం, రాముల వారికి రఘువంశానికి కులదైవం, ఇక్ష్వాకు వంశానికి కులదైవం సూర్యుడు. కాబట్టి ముందు మరి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి కదా. అప్పుడు ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు?
సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నాయనా రామచంద్ర ప్రభు, ఈయన మీ వంశ గురువు, మీ కుల గురువు అని ఈయనకి ముందు నమస్కారం చేసుకో, ఈ కిరీటానికి నమస్కారం చేసుకో అని మన వశిష్ఠ మహర్షి చెప్పగా రాముడు వినయంతో చక్కగా నమస్కారం చేసుకున్నాక అప్పుడు చెప్తాడు, అసలు ఈ కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడు మీ వంశస్థుడైన మొదటి ప్రజాపతి అయిన మనువుకి సమర్పించాడు. ఆ మనువు కొడుకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు దిలీపుడు ఆయన ఇక్ష్వాకుని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు అసమంజసుడు, అసమంజసుని కొడుకు అంశవంతుడు, అంశవంతుడు అసమంజసుడి తండ్రి సగరుడు, సగరుడు కూడా మీ వంశం వాడే. సగరునికి 1000 మంది కొడుకులు ఉన్నారు. 1000 మంది భూతలంలో బూడిదైపోతే వాళ్ళని కాపాడి రక్షించి భగీరథ మహర్షి ఈయన వంశం వాడే, సూర్యవంశం వాడే. వాళ్ళ కోసం గంగావతరణాన్ని సృష్టించి గంగని భూమిపైకి తెప్పించింది భగీరథ మహర్షి. ఆ గంగ కూడా ఎట్లా వచ్చింది? ఆకాశంబు నుండి శంభుని శిరం పందుండి భూలోకాంబోధి పయోధి నుండి పవనాందోలోకమంగేరే గంగా కూలంకష పెగ్గు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ అని ఆ విధంగా భగీరథుడు గంగగా త్రిపుదగా భగీరథగా పాదాల గంగగా తీసుకొచ్చి భూమిపైకి తీసుకొచ్చి మనకి వచ్చేది కలికాలం అయ్యా. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ అనే 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగ పురుషుడు కూడా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఫస్ట్ కృతయుగం, అన్నింటికంటే కాల పరిమాణం కృతయుగం కాలం చాలా కొన్ని కోట్ల సంవత్సరాలు. ఆ పిమ్మట తక్కువగా త్రేతాయుగం, త్రేతాయుగ కాల పరిమాణం కూడా చాలా ఎక్కువ. త్రేతాయుగం తర్వాత కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగం కాల పరిమాణం త్రేతాయుగం కంటే తక్కువ. ద్వాపరయుగ కాల పరిమాణం కలియుగ పరిమాణం కంటే ఎక్కువ. అన్నింటికంటే తక్కువది కలియుగమే. పైగా మనం రాముడు, కృష్ణుడు దేవతలు అంటున్నాం, కరెక్టే. కృష్ణుడు కూడా చాలా మంచివాడు. కృష్ణుడు లేకుండా ఏది? స్వయం భగవాన్ విష్ణువు అని రాముడిని ఎట్లా అంటున్నాము? కృష్ణ జగద్గురువు అంటాం. కాబట్టి కృష్ణుడి కాల పరిమాణం రీసెంట్గా మన ఎప్పుడు కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగం పరిమాణం అయిపోతుండగా కలియుగ పరిమాణం ప్రవేశించుతుండగా మధ్య సంధి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందాడు. అంటే రీసెంట్లీ ఈ కలియుగం వచ్చి 4,50,50,500,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కలియుగం. రీసెంట్లీనే ద్వాపరయుగం అయిపోయింది. అంటే ఇంతకంటే ముందు ద్వాపరయుగం కంటే త్రేతాయుగం కంటే త్రేతాయుగం ఎన్నో యుగాల ముందుది. కాబట్టి వీళ్ళందరికంటే రాముడు ఇంకా పాతవాడయ్యా. కాబట్టి మనం ఆ రాముడిని ధ్యానం చేసుకుంటున్నాం అనుకొని ఇప్పుడు ఈ కిరీటం కదా మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మదేవుడు ఈ వంశస్థులందరికీ బ్రహ్మదేవుడు ఆ కిరీటాన్ని ప్రసాదించాట. ఆ కిరీటం వంతులుగా వచ్చి, నాయన రాజా దశరథ రామచంద్ర ప్రభు, నీవు ఈ కిరీటం ఇప్పుడు భరించాలి. కిరీటం పెట్టుకోగానే సరికాదు నాయన, ఈ కిరీటం చాలా భారమైనది. మనం మినిస్టర్ పదవి వచ్చింది కదా అని సంకల్పడుకుంటే లాభం లేదు కదా. ఆ పదవిలో 5 సంవత్సరాలు ఎంతో కష్టపడాల్సిందే కదా. అన్ని కష్టనిష్ఠురాలు భరించాలి. సరే, ఏం చేస్తామో అది తర్వాత విషయం. కాబట్టి ఈ కిరీటం ఎంత కిరీటం అయ్యా చెప్తున్నాను.
అప్పుడు ఈ కిరీట మహాత్మ్యం చెప్తున్నాడు మహర్షి. నవరత్నోజ్వల కాంతివంతమీ రామా విను. నవరత్నోజ్వల కాంతివంతమణి మున్నుంగరివన్ పాలించిరి సూర్యోత్సవరాజన్యులనే కుల్లి పాత్రిన్ నేడి కిరీటము నీ శిరోధార్యంబు గాగలన్నీయడం రామా ప్రజానురంజకముగా మోదంపుతో రాఘవా. ఆయన నవరత్నాలు పొగడబడ్డటువంటి ఈ కిరీటం చాలా కాంతివంతమైంది. నీకంటే ముందు రాజానులాలు నీ వంశస్థులు అందరూ ఈ కిరీటాన్ని ధరించి ధర్మబద్ధంగా కాలము చక్కగా రాజ్యపాలన చేశారు. అందరూ చేశారు. నీ తండ్రి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు చేశాడు. అంటే నువ్వు 60,000 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువగా ధర్మంగా, శాస్త్రబద్ధంగా, ప్రజానురంజకంగా, ప్రజామోదంగా, అంటే ప్రజలకు సంతోషం కలిగించే విధంగా నువ్వు ఈ అయోధ్య పాలన చేయాలయ్యా. 14 సంవత్సరాల నుండి సమమైన రాజు లేకుండా అయోధ్యాపురాసులందరూ బాధలు పడుతున్నారు. నీతో పెట్టుకోగానే సరికాదు, దీన్ని నీవు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీవు రాజ్యపాలన చెయ్యి. కిరీటం బరువు కాదు నాయన. అయోధ్యాపుర నగర వాసుల మెదళ్ళందరూ నీ కిరీటంలో ఉన్నాయి కాబట్టి ఇది బరువు అని దీన్ని పక్కన పెట్టక చక్కగా రాజ్యపాలన చెయ్యి అని వశిష్ఠ మహర్షి చెబితే ఈయన ఒప్పుకుంటాడు. అంతా అయిపోతుంది. ఆ యొక్క కిరీటాన్ని ధరిస్తాడు. కాబట్టి ఈ కిరీట ధారణ ఆ విధంగా చేసి రామ పట్టాభిషేకం చేసి చక్కగా చేస్తే అంతా అయినాక మరి ఆ మహోత్సవంలో మరి ఈయనకి అందరికీ సాయం చేశారు కదా కృష్ణమాండలో. మన అసలైన హీరో జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చున్న హనుమంతుడున్నట్ట. ఆయన పక్కన కూర్చున్నట్ట. పాపం ఎప్పుడు కూడా వివేకులు విద్యావంతులు పక్కనే ఉంటారు. ఏమీ తెలియదు, నావలేదో నేను ముందు అనుకుంటుంది. అది ఆ హనుమంతుడు అక్కడ కూర్చున్నట్ట. సరే రామువారు అందరికీ చాలా బహుమతులు ఇచ్చారు. అప్పుడు సీతమ్మ వారికి మనసులో అనిపించింది, అందరికీ ఇస్తున్నాడు, అసలైన హీరోకి ఇవ్వలేదేమిటి అని మనసులో అనుకొని రాముల వారు కనుక సీతమ్మవారు శ్రీగంటగా చూస్తే నిజమైన దాంపత్యం ఏమిటి అంటే సీతారామ దాంపత్యమే కదా. ఆవిడ మనోభిప్రాయాన్ని రాముల వారు గమనించి రాములు కూడా కనుసంజ్ఞ చేశారు. అందరికీ ఇచ్చారు, అన్నిటికీ లేదు. ఆయన రామ్ 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 అనుకుంటూ కూర్చుంటాడు. సరేనని అప్పుడు సీతమ్మ వారు ఆమె మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం చూసి రాముల వారి ప్రియభక్తుడైన ఆంజనేయ స్వామికి ఇచ్చింది. ఇస్తే ఈయన కళ్ళు తెరిస్తే కనపడుతుంది, చూస్తాడు. కళ్ళు కూర్చొని నామనామం జపం చేస్తుంటే ఆయనకి ఏం తెలుస్తుంది? అప్పుడు పక్కనున్న జాంబవంతుడు, అందరికీ ముసలివాడు, వానర సైన్యంలో ముఖ్యమైన వాడు, కృష్ణావతారం నుంచి ఉన్నటువంటి జాంబవంతుడు. ఆయన వృద్ధుడన్నమాట. ఆ జాంబవంతుడు కృష్ణావతారంలో కృష్ణుడితో నేను నీతో యుద్ధం చేస్తాను అని పలుకుతాడు. పలికి రామావతారంలో అప్పుడు నీతో యుద్ధం చేయాలని అనుకుంటాడు. అంటే రామావతారం నుంచి ఉన్నటువంటి వాడు జాంబవంతుడు, అంతటి వృద్ధుడు. అప్పుడు అంటాడు ఆ జాంబవంతుడు, ఆయన హనుమ నిన్నే పిలుస్తున్నది అమ్మవారు, వెళ్ళు అని గట్టి చెబుతాడు. అప్పుడు ఆయన యువలోకానికి వచ్చి వెళ్తే ఆ యొక్క ముత్యాలహారం నుంచి ఆంజనేయ స్వామికి ఇస్తుంది. ఆంజనేయ స్వామి కళ్ళకు అందుకొని రామయ్యకి నమస్కరించి అమ్మవారి మెళ్ళో వేసుకుంటాడు. అది ప్రతి ఒక్క నిత్యము రామ్ 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 అని పలుకుతోంది. కానీ మనకి ఏమిటంటే హాస్యోక్తిగా ప్రతి
ప్రతి ముత్యము కొరికాడు. ఇందులో రామనామం లేదు. ఒక్కో ముత్యం కొరికి పడేశాడు. మొత్తం ముత్యాలన్నీ పోయినాయి. అమ్మవారు ఇచ్చిన ముత్యాల హారాన్ని అంత నిర్లక్ష్యంగా తీసి పడేశాడు అని ఏదో హరికథలు బుర్ర కథగా చెప్తారు. కానీ ఆయన మాత్రం చాలా ఆనందించి మెళ్ళో వేస్తున్నాడు. ఆ విధంగా పట్టాభిషేకం బాగా జరిగింది. పట్టాభిషేకం జరిగినాక పూర ప్రజలందరూ కూడా ఆనందించారు. ఆశీర్వదించా రాముల వారు అందరినీ ఆశీర్వదించాడు. అయోధ్య నగర వాసులందరూ కూడా చాలా దివ్యంగా రామ పట్టాభిషేకాన్ని కనులారా వినులారా ఆనందంగా సంతోషించారు. అప్పుడు ఒక్కొక్కడికి పట్టాభిషేకం జరగంగానే ముందు రాముల వారికి ఛత్రము, చామరము, వింధ్యావరము, రాజముద్రిక ఒక్కొక్కటి చూపిస్తే చూపించగలరు. ఛత్రము అంటే పైది గొడుగు. రాముల వారికి సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు ఛత్రం లేకుండా ఉండకూడదు కాబట్టి రాజఛత్రము ఆ గొడుగు ప్రసాదించారు. ఆ తరువాత ముందు రాజమకుటం రాజకిరీటం ప్రసాదించారు. రాజకిరీటం తర్వాత ఛత్రం ప్రసాదించారు. తర్వాత రాజదండం ఉండాలి కదా. రాజును శాసించాలంటే రాజదండం ఉండాలి. గట్టిగా శాసన చేయాలంటే దండం ఉండాలి. రాజదండము ప్రసాదించారు. తర్వాత రాజ ఖడ్గం ఉండాలి కదా. ఖడ్గం లేదే రాజు కాడు కదా. రాజ ఖడ్గము రాముల వారికి ప్రసాదించాడు. మరి రాముడంతటి వాడే లక్ష్మణుడు కూడా. ఆయనే సామాన్యుడు కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే రాములే అంటట, నాయనా లక్ష్మణ, నువ్వు లేకపోతే నాకు ఈ రావణ సంహారం జరిగేదా? నేను సీతామ్మవారిని తెచ్చుకోగలిగేవాడినా? నువ్వు నాకు కుడి భుజమయ్యా. అందుకే రాముల వారు పక్కనే కుడి భుజంగానే లక్ష్మణస్వామి ఉంటాడు. నువ్వు నాకు కుడి భుజము అని లక్ష్మణుడు కూడా ఖడ్గం ఇస్తాడు పట్టాభిషేక సమయంలో. ఎందుకంటే నేను ఒక్కడే చేయలేను. నేను ఇంత భూగాల నామేసింది నెత్తి మీద పెట్టాడు. నువ్వు వెళ్ళి 4 దిక్కులా చూస్తూ ఉండు. నువ్వు ఫస్ట్ చెయ్యి, తర్వాత నేను చేస్తాను అని లక్ష్మణుడికి ఖడ్గం ఇస్తారు. తర్వాత వింధ్యావరం ఇస్తారు. రాజముద్రిక ఇస్తారు. రాజపాదుకలు ఇస్తారు. ఆ విధంగా అన్నీ కూడా సమకూర్చి కళ్యాణ్ ఇన్నాళ్ళు బాలరాముడు, అయోధ్య రాముడు, కౌసల్య రాముడు, దశరథ రాముడు, సీతారాముడు అన్న పేరే వచ్చిందయ్యా నీకు. కోదండరాముడు అంతవరకే నువ్వు పరిమితమయ్యావు. ఈనాటి నుంచి నువ్వు రాజారాముడు అయ్యావు. ఈనాటి నుంచి నువ్వు సీతారాముడు అయ్యావు. కళ్యాణం కానంత వరకు సీతారాముడు కాదు. ఇంకా ముందు చెప్పిన రాముల వారు మాత్రమే. కాబట్టి ఈనాటి నుంచి నువ్వు సీతారాముడు అయ్యావు. సీతారాముడిని సీతకొక్కదానికే అనుకోకు. అయోధ్యాపురవాసులు అందరికీ కూడా రాజారాముడు అయ్యావు నాయన. కాబట్టి జై శ్రీ రాజారామ మహారాజుకి జై. జై శ్రీ రాజారామ మహారాజుకి జై. జై శ్రీ సీతారామరాజ మహారాజుకి జై అని ప్రతిష్టాది మొదలందరూ కూడా దీన్ని అక్షింతలు వేసి రామరాజ్యము సర్వకాలముల యందు సదా శతద సహస్రద చక్కగా పుర ప్రజలు పాలించాలి అని దీవించితే మహర్షుల దీవెన సామాన్యుడు కాదు, పెద్దవాళ్ళ దీవెన సామాన్యం కాదు. కాబట్టి తండ్రి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు మాత్రమే చేసిన రాజ్యపాలన ఈయన 11,000 సంవత్సరాలు దాటి చేశాక శతవర్ష సహస్రాన్ని శతవర్ష సహానిచ అంటే 11,100 సంవత్సరాల పైనేమో ఉన్నది. నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. కానీ 11,000 సంవత్సరాల పైన రామరాజ్యం జరిగింది. ఎవరో అన్నారు రాముల వారిని కట్టుకున్న సీతమ్మ చాలా కష్టాలు పడింది, రాముల వారు గొప్ప ఏమిటి అడవులకు పంపాడు. ఆయన పెళ్లి కాగానే ఇవాళ పొద్దున్నే సండే పెళ్ళయింది, మండే విడాకులైందనే కాలేదు పాపం. ఆయన 11,000 సంవత్సరాలు చేసినాక లాస్ట్లో అప్పుడు కుశలవుల జననం అయినాక
అప్పటి నుంచి ఆయన కొద్ది కాలం మాత్రం చేశాడు తమ్ముళ్ళతో అందరితోనూ. 11,000 సంవత్సరాలు అంటే 10,000 సంవత్సరాల పైన సీతమ్మ వారు రాముల వారు చక్కగా కాలక్షేపం చేశారు అయోధ్యలో, పట్టపురాణిగా పట్టపురాలుగా. కాబట్టి సీతమ్మ వారు ఏమీ ఇరువులు పడరా, కష్టాలు పడరా, ఆడేమీ సామాన్యవతి కాదు. రాముడు అంతకంటే సామాన్యుడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం ఎంతో రాముడు అంట. సీతమ్మ వారు ఆయన తక్కువ, సీతా మహాసాధ్వి అని కూడా అంటారు. రామాయణం అంటున్నారు కానీ అసలు రామాయణానికి ముందు సీతా మహాత్వం చరితం అని కూడా వస్తుంది రామాయణంలో. సీతమ్మ వారి చరిత్రే రామాయణం అంతా. కాబట్టి ఆ అన్యోన్యానికి, భార్యాభర్తల అన్యోన్యానికి సీతారాముడు ఎట్లాగో వృద్ధాప్యంలో సృష్టి పూర్తి అయినా వృద్ధ దంపతులను చూస్తే పార్వతీ పరమేశ్వరుడు అంటారు. ఎందుకయ్యా అంటే వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు కదా. వాగాద్భువివ సంపృక్తౌ వాగద్భౌ ప్రతిపత్తయే జగతః పితరం దేవం వందే పార్వతీ పరమేశ్వరౌ. నాయనా, వాక్కుకి అర్థానికి తేడా లేదు. అర్థం లేని మాట ఉండదు కదా. వాక్కు భార్య, అర్థం భర్త, అంటే వాక్కు అర్థము భార్యాభర్తల సంయోగమే వాక్యార్థము అవుతుంది. కాబట్టి అటువంటి వాక్యార్థమైన శివపార్వతులు ఎంతో, సీతారాముడు అంతేను. ధర్మానికి మారుపేరు, పాతివ్రత్యానికి మారుపేరు, పతి మాటను గవదాటని పరమ యోగ్యురాలైన సీతమ్మ తల్లి తర్వాతనే ఎవరైనా. సీత, ద్రౌపది, సావిత్రి, మండోదరి, అహల్య అనేటువంటి పంచకన్య పఠే నిత్యం మహాపాతకనాశనం అని అంటారు. ఎవరైతే ఈ పంచకన్యల్ని పఠిస్తారో ప్రతినిత్యము, నిత్యం చేసిన పాపం, ఆ రోజు చేసిన పాపం పూజించము. అట్లాగే ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అంటే కలిపురుషుడు మనం మంచి చెప్పుకుంటుండగా ఈ చుట్టుపక్కల ఉన్న వాడు కూడా ఎక్కడ కలిపురుషుడు, మనం కలియుగంలోనే ఉన్నాం కదా. కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అని అనుకుంటాం, సంకల్పం చెప్పుకుంటాం. ఇంకా కలియుగం ప్రథమపాదంలోనే ఉన్నాం. అంటే ఇంకా వెన్నమూస ముద్ద, గట్టి వెన్నమూస ముద్దని మధ్యలో వేస్తే నీ మధ్యలో ఎంత భాగం పైకి కనపడుతుందో అంత భాగంలోనే ఉన్నాం కలికాలంలో. ఇంకా చాలా ఉంది కలికాలం, ఇప్పుడే పోలే. ఎందుకంటే ఇది మాత్రం మనలో ఇంత దైవభక్తి మీ అందరిలో ఉండబట్టి కలిపురుషుడు ప్రవేశించడానికి ఇక్కడెక్కడో ఉంటాడు కానీ రాడు. ఆయన ఏమన్నాడు, ఎక్కాల్సి చోటు నేను ప్రవేశిస్తానయ్యా అని అంటే కలిపురుషుడు చెప్తాడు. ఎక్కడైతే చీరలు, చికాకులు, చీత్కారాలు, దరిద్రాలు, పొద్దున్నే పాతిమోహం కడుకోకుండా తినటాలు, పాతివాకిట ముగ్గు లేకుండా ఉండటాలు, నిత్యము జుట్టు విరబోసుకుంటూ అని ఏడుస్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడూ కలహప్రియులు, ఎప్పుడు మృష్టాన్న భోజనులు, అంటే ఎవరింటికి వెళ్ళామా, ఎవరు పెట్టేసిందామా, ఎవరు చేస్తే ఇచ్చేద్దామా, అటువంటి వాళ్ళ ఉన్న ప్రదేశంలో నేను ఉంటాను. ఎక్కడైతే ధర్మం 4 పాళ్ళు నడుస్తున్నా, నారాయణ శబ్దం అష్టాక్షరి మంత్రమైన, పంచాక్షరి మంత్రమైన, రామనామ జపమైన ఎక్కడన్నా వినబడితే ఆ చుట్టుపక్కల 10 యోజనాల దూరం నేను రాను అని కలిపురుషుడు బ్రహ్మదేవుడికి మాట ఇచ్చి కలియుగా పురుషుడై ఇక్కడికి వచ్చాడు అని చెప్తారు. కాబట్టి కలి పక్కల ఎప్పుడూ రాడు. అయితే మనం ఎప్పుడు కూడా కలి రాకుండా ఉండాలి అంటే ఒక మంత్రం నిత్యము పఠించాలి. ఏమి చేయాలి అంటే కర్కోటకస్య నాగస్య రమయంత్యస్య నలస్య చ ఋతుపర్ణస్య రాజశ్రే స్మరణం కలిపాపహరణం. ఈ యొక్క 6 పేర్లు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ దగ్గరికి కలిపురుషుడు రాడుట, వాళ్ళు మనకి చెడు చేయరు. కాబట్టి అటువంటి ఈ నామం జరుపుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. నాకు తోచింది నా బోధి
పట్టాభిషేకం గురించి ఏదో నేను ముక్కలు చెప్పాను. ఇందులో తప్పులు చాలా ఉన్నాయి నాకు తెలుసు. మీరు మంచి మనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. తప్పులు మన్నించవయ్యా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిత్యార్థే వాల్మీకి మహర్షి ఆది కావ్యే శ్రీ ఉత్తరాఖండే శ్రీ రామ పట్టాభిషేక సర్గే సమాప్తః. స్వస్తి. పట్టాభిషేక సర్గ అని ఎందుకు అనుకుంటామంటే, లాస్ట్కి కళ్యాణం అయిన తర్వాత మరుసటి రోజు పట్టాభిషేక సర్గ ఒక్క పేజీ అయినా చదవగలిగితే చాలా పుణ్యము అంటారు. ఉగాది రోజున మొదలుపెట్టి 9 రోజుల లోపల చదువుకోవచ్చు. చక్కగా పారాయణ చేసుకున్నట్టుగా 10-11 పేజీలు ఉంటుంది. ఇది వాల్మీకి వెలిసిన రామాయణ గ్రంథం. ఇందులో ఉన్నటువంటి లాస్ట్ పేజీలో ఒక్కొక్క 3 పారాగ్రాఫ్లు చదువుతాను. అంతకుమించి ఏం చేయలేదు. మా అమ్మ అంత రాదు కానీ నాకు తెలుగు, నేను వచ్చి రాని సాఫ్ట్వేర్ తెలుగుతో లాగేస్తున్నాను. సో తప్పుంటే క్షమించండి. ఎంతటి కార్యమైనా అవలీలగా సాధించినట్టు శ్రీరాముని విజయములను ఆ ప్రభు వృత్తాంతమును తెలిపే రామాయణ గాథలు వినిన వారు దీర్ఘాయుషులవుదురు. వాల్మీకి మహర్షికి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆలకించిన వారు జితక్రోధులై దారిద్ర్య దుఃఖముల నుండి విముక్తులగుదురు. దీర్ఘకాలము బంధువులకు దూరమై వారు మరల వారిని కలిసి కొందురు. శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికలు అన్నీను నెరవేరును. రామాయణ శ్రవణము చే దేవతలు ప్రసన్నులవుదురు. ఆ శ్రోతల యొక్క కుటుంబములు దుష్ట గ్రహ బాధలు తొలగిపోవును. రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావమును శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు. వారికి సకల శుభములు చేకూరును. స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులను జన్మింపజేస్తారు. ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపము పటాపంచలగును. వారికి దీర్ఘారోగ్యాలను ప్రాప్తించును. బ్రాహ్మణులు శిరసా ప్రణమిల్లి అద్భుతోత్తముల నుండి ఈ వృత్తాంతమును వినిన క్షత్రువులు ఐశ్వర్యములను పుత్రులను పొందుడు. ఇందు సందేహము లేదు. సాక్షాత్తు శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణముగా వినిన వారికి పఠించిన వారికి రామానుగ్రహము సిద్ధించును. రఘువంశ శిరోమణి మహాబాహు అయిన శ్రీ రామచంద్ర ప్రభువు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడే లక్ష్మీ స్వామి ఆదిశేష అవతారము. ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభంకరము, సమస్త ప్రయోజనములను చేకూర్చును. దీని శ్రవణమున కుటుంబ వృద్ధియు ధనధాన్యాభివృద్ధియు కలుగును. ముఖ్యంగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును. ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను, సౌభ్రాతృత్వములను, బుద్ధి కౌశలమును కావున సమస్త సంపదను అభిలషించే సత్పురుషులు నియమ నిష్టలతో దీనిని శ్రవణము చేయవలను. ప్రాచీనమైన ఈ రామోదాంతము మీకు సర్వ శుభములను చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణ స్వామి ప్రభావము మిక్కిలి ప్రచురించుగాక. ఈ రామాయణమును తమ కళ కలిగి ఉండి ఇందలి దివ్య గాథలను వినిచో దేవతలను పితృదేవతలను తృప్తిపడుదురు. వాల్మీకి మహాముని రచించిన ఈ రామాయణ సంహితను భక్తితో రాసిన వారు తప్పక స్వర్గ సుఖములను పొందుదురు. జై శ్రీరామ్, జై శ్రీరామ్,
జై శ్రీరామ్. ఆయన రామయ్య మొదటిసారి పట్టాభిషేకం చేయించుకున్నాం మా కాలనీలో. వచ్చే సంవత్సరానికి మళ్ళా పట్టాభిషేకం చేయించుకొని పురవీధుల్లో మళ్ళా ఇంకోసారి ఊరేగు చక్కగా. అయితే ఈసారి ఒక చిన్న మనవి, మా డ్రైనేజీ రోడ్లు అన్ని శాంక్షన్ చేయించుకోవాలి. ఇంకా థ్యాంక్ యూ. రాముల వారికి థ్యాంక్ యూ చెప్తున్నామా? అసలు ఈ రామ అన్న పేరు పెట్టడానికి దశరథ మహారాజు ఆలోచించుతున్నాడట. పుత్రకామేశ్వరి నలుగురు పిల్లలు పుట్టారు, నలుగురికి ఏ పేరు పెట్టాలి, ఈ పెట్టే పేరు కరకాలం మననీయంగా మానవీయంగా ధర్మబద్ధంగా ఉండాలి, ఆ పేరు పిలిచినందువల్ల పిలిచిన వాళ్ళకు కూడా ముక్తి మోక్షము రావాలి అని ఆయన తల బద్దలు కొట్టుకుంటే అప్పుడు సలహాలకు ఉంటాడు కదా సుమంతుడు అని, మంచి సలహాదారి మంత్రి. ఆ మంత్రి పేరే సుమంత్రుడు. మంత్రి ఆ మంత్రిత్వం ఎట్లా చేస్తున్నాడంటే చాలా మంచిగా చేస్తాడట. 8 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యంగా దశరథ మహారాజుకు 8 మంది మంచివాళ్ళే. అందరికంటే సుమంతుడు ఇంకా మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడట. మహారాజా అంతా ఆలోచిస్తున్నారు ఏమిటి, మన వశిష్ఠ గురువులు ఉన్నారు కదా, ఆయన అడగండి. ఆయన ఇప్పటి వాడు కాడు కదా, గత 5 తరాల నుంచి మీ కులవంత గురువు కాబట్టి ఆయన్ని ఆలోచించండి, పేరు ఆయన పెట్ట కామర్షుడు అని అంటే అప్పుడు ఆయన ఆలోచించి చెప్పేట, దశరథ నేను నన్ను పేరు పెట్టుకున్నా బాగానే ఉంది, నేను పెడతాను. ఆ పెట్టిన పేరు మీకు మీ మహారాణులకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి కదయ్యా. మరి ఏమిటి అంటే అదేం లేదు, నా మాట చదవడం తెలుసు కదా మహానుభావ అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన అందరికీ పండిత పామర యోగ్యంగా జనరంజకంగా మనోరంజకంగా ఉండేటటువంటి చాలా సూక్ష్మమైన నామం పెడతానయ్యా. అది ఎవరైనా కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మహాశూద్రమైనటువంటి చతుర్వర్ణాల వారు అమోఘంగా అవలీలగా పలకగల నామం పెడతాను, నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. అంతకంటే నా మహానుభావ అంటే అప్పుడు ఆయన పెడతాడు రామా అని పెడతాడు. మొదలు పెట్టింది ఓన్లీ 2 అక్షరాలు. అది పెట్టగానే రామా అని నామకరణం చేద్దాము అని చెవిలో చెబితేట కౌశల్య అనుకుందిట. కౌశల్య కంటే ఎక్కువ ఇష్టం మాకు కైకేయి గ్రాముల వారంటే. ఎంత పెద్ద పేరు పెడతాడనుకున్నాను, ఇంత 2 అక్షరాలా అనుకున్నా. వాళ్ళు వాడికి తెలియదు కదా, అందులో ఉన్న పరమార్థం తెలియక కాస్త కౌశల్య మనసు చిన్న పుచ్చుకుందిట. పట్టపురాణి నేను ప్రథమ పుత్రుడు నావాడు జ్యేష్ఠుడు, ఇంత చిన్న పేరు ఏమిటయ్యా అని పాపం ఉన్నది కదా. మన అందరికీ కూడా కాస్త పుస్తకం అంతో ఇంటూ ఉంటే మూడిని గిలుతూ ఉంటాం అన్నమాట. నేను కూడా చేసిందాన్ని ఆ పని గిలుస్తుంటే దశరథుడితో చెబితే ఆయన చెప్తున్నాను కదా తొందరపడతావు ఎందుకు, మా వారు కూడా అనేవారు లేదు అంటే కాస్త పెద్దగా అనేదాన్ని కాదు, కొంచెం వాగ్దాటి అయిపోయింది, నీకు ఎందుకంటే తొందరగా సాంతం వెళ్ళేవా అనేవారు. అట్లాగే ఆయన అన్నట్టు దశరథుడు ముందుగా కౌశల్య ఏమిటో అర్థం ఉండొచ్చు లేకపోతే ఎందుకు పెడతాడు. రామ అన్న 2 అక్షరాల్లో రా ప్లస్ ఆ రా మా అందులో 3 అక్షరాలు ఉన్నాయి. కొత్త 2 అక్షరాలు కాదు, త్రిమూర్తి స్వరూపమైన అక్షరాలు అవి. సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు 3 దేవతల యొక్క బీజాక్షరాల సంపుటమే అందులో ఉన్నది. అదీగాక అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రంలో రా తీసుకున్నాను. పంచాక్షరీ మంత్రమైన ఓం నమ శివాయ అన్న దాంట్లో మా తీసుకున్నాను. రా ప్లస్ మా రామ అయింది. శివకేశవ భేదము లేకుండా, హరిహరుల భేదము లేకుండా శివుడిలోని మా మకారం రా అనేటువంటి నారాయణ మంత్రంలోని రాకారం తీసుకొని శివకేశ భేదము లేకుండా, స్మార్త వైష్ణవాల లేకుండా, ద్వైత అద్వైత భేద భావాలు లేకుండా, ఏదో నారాయణ ఋషి అనేటటువంటి తత్వంతో కూడిన నామమయ్యా ఇది. దీన్ని పలికితే పడుకోనైనా కూర్చోనైనా సంతతం
సంతత శ్రీమన్నారాయణ పాద పద్మములను సేవించు నిత్యం కూసుండుండనై అది దేశకాల మాన పరిస్థితులకు కూడా వర్ణనాతీతమైనది. ఏ స్థితిలో ఉన్నా మంచం మీద ఉన్నా కూడా రామ అంతే. అందులో పెద్ద ఉత్తులు పులులు దీర్ఘాలు సంయుక్తాలు వ్యతిరేక భావాలు యతిప్రాసలు ఏమీ లేవు కాబట్టి సూక్ష్మంలో మోక్షాన్నిచ్చే మంత్రమయ్యాలి. అందుకని పెట్టాను అని వశిష్ఠ మహర్షి దశరథులకు చెప్తే ఆ చెప్పింది పాప వీళ్ళు కూడా విని అప్పుడు కౌశల్య చెప్పలేసుకుంటాం. ఇంత అర్థం ఉందని కాబట్టి ఆ రామనామం మనం ఊరికే అనుకున్నా చాలు. పడుకునేనా పానీయంబులు త్రావుతు పానీయంబులు త్రావుతు కుడుతు భాష లీలా భాషా ప్రసంగములు నాడుతు మనో చిత్తాహంకారములను ఉన్నన్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మములను మనసానే ఛాందింతు నిత్యం శుద్ధుండనై అంటాడు ప్రహ్లాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, మంచం మీద కూర్చున్నా, మంచం మీద పడుకున్నా, లఘు శక్తికి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కోకపోయినా కూడా రామ అంటే పాపం లేదట. అంతటి దివ్యమైన నామం రామనామం. కాబట్టి మనం ఈరోజు చెప్పుకోవడం వల్ల మీరందరూ ఇచ్చిన సదవకాశాన్ని నాకు ఇచ్చినందువల్ల మరి ఈ కాలనీ పుర ప్రజలు అందరూ కూడా ఏదో నాకు వచ్చింది ఇంత చెప్పింది అంత అనుకొని నేను భావించడం వల్ల తప్పులు మన్నించి మా తప్పులు చేస్తూ స్వీకరిస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్. మరి ఎవరైనా తప్పకుండా వచ్చి రాముల మీద పాట కానీ లేదు ఏదైనా పద్యాలు చదువుతానని రండి. ఇదంతా మన కాలనే, ఏదో ఇక్కడ కూర్చున్నాము అని ఏం లేదు, అందరూ మాట్లాడచ్చు. తప్పకుండా ఎవరైనా లేదు విశ్వశాస్త్ర పారాయణ చదువుకుంటాను మీ ఇష్టం. ఇంకొక 20-30 నిమిషాలు వ్యవహరించి మనకి తప్పకుండా చదువుకుంటా అంటే అందరూ కలిసి పారాయణ చేసుకుంటామన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. పట్టాభిషేకం చక్కగా ఈరోజు లేదు ఎవరైనా మాట్లాడుతున్నా కానీ మాట్లాడండి. చేసుకుంటారా? రాముల వారు దీనికి వచ్చినప్పుడు శివధనుడు వచ్చినప్పుడు సీతామ్మవారు వరమాల పట్టుకొని మనసులో అనుకుంటోందిట, ఇంతమంది రాజులు అయిపోయాడు కానీ ఈయన చూస్తే బాలకుమారుడు ఈయన ఏం చేస్తాడు కానీ చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అని ఆయన ఒక అందాన్ని ఆవిడ మనసులో భావించుకుంటోందిట. ఎట్లా భావించుకుంటోంది? కరియన్ రుక్మిణి చంద్రమండలము కంఠీరవేంద్రావలం నవాంభోజలాక్షం చారుధరవక్షం విచారవక్షస్థలం ఆజానుబాహు విగ్రహం కనియన్ సీతామహాసాధ్వి రామ సౌందర్యమున్ కనులార కాంచించిన. మైక్ కావాలండి. నవీన్ వాళ్ళకి అయిపోయిందా వంట? ఓకే, ఒక 20 minutes టైం. వీళ్ళు ఎక్కడున్నారు? ఓకే, అరే ఉద్రే ఆంజనేయ ఉత్తర బాబు ఒక్కడే చాలు నిజంగానే. డైట్రా ప్రసాదం పెడతా. మేడం దయచేసి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత భోజనానికి వెళ్ళి అది మళ్ళీ అక్కడ